హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరి బాండింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్. అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ కూడా తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం త్రివిక్రమ్ గారు చాలా త్యాగం చేశారు. అంటే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎదగడంలో త్రివిక్రమ్ గారు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం చూస్తున్నాం, ఆ త్రివిక్రమ్ గారు ఏ విధంగా కష్టపడ్డారు అని చెప్పేసి. అయితే ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల త్రివిక్రమ్ గారు చాలా నష్టపోయారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఏ విధంగా అంటారు, ఏ రకంగా అంటారు, ఏం త్యాగాలు చేశారు అసలు త్రివిక్రమ్ గారు? పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సక్సెస్ అవ్వడానికి అంటే త్రివిక్రమ్ గారి పాత్ర ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరినీ పావులుగా చేసుకొని ఎవరో అల్లిన తప్పుడు కథ, తప్పుడు వండకం. ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఎలాంటి స్నేహితులు అంటే, ఒకరంటే ఒకరికి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమి లేవు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఈయన్ని పొగడ్డు, ఈయన ఆయన్ని పొగడ్డు. పొగుడుకోవడం నాన్ సెన్స్. ఇద్దరు ఒకే ఒక భావనతో ఉన్నప్పుడు అనుకునేటువంటి స్నేహితులు. పవన్ కళ్యాణ్ నిండు సభలో మా ఇంట్లో వాళ్ళకంటే త్రివిక్రముని ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పాడు. అది అక్షర సత్యం. అంతకంటే ఆయనకు హోదా కావాల్సింది ఏముందండి త్రివిక్రమ్కి? పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే ఈ మాటలు త్రివిక్రమ్ రాశారంటారు. ఆయన రాశాడో లేదో, ఈయనకి వాయిస్ లేదా, ఈయనకి ఆ కల్చర్ లేదా, ఈయనకి అంత బుద్ధి లేదా? ఉంది కదా. అంటే ఈరోజు మంచి మాటలు ఏమైనా మాట్లాడాడంటే ఆ మాటలు ఆయన రాసానే పట్టుకుని వచ్చి చదువుతున్నటువంటి పేరు తెచ్చుకున్నాడు అన్నమాట. పవన్ కళ్యాణ్ కనిపించగానే ఇండస్ట్రీలో ఒకే ఒకడు కనిపిస్తాడు, వాడే అంటే ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇందులో నష్టపోయేది ఏముందండి? సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈయనకి ఎవరితో, మహేష్ బాబుతో సినిమా చేశాడు, ఆయన సూపర్ హీరో కదా. అల్లు అర్జున్తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు, ఆయన సూపర్ హీరోయే కదా. అలాగే తారక్తో సినిమా పెండింగ్లో ఉంది, ఆయన సూపర్ హీరో కదా. మరి ఎక్కడ నష్టపోయినట్టు? ఒకటి, మీరు పవన్ కళ్యాణ్ కోసం కథలు మార్చుకోవడం, సన్నివేశాలు మార్చుకోవడం చేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాసే కాదు, ఏ డైరెక్టర్ అయినా హీరో బాడీ లాంగ్వేజ్ కోసం కథ రాసుకుంటాడు. తన కథ ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి కనెక్ట్ కాకపోతే సినిమా సక్సెస్ అవ్వదు. అదే అజ్ఞాతవాసి. నువ్వు పవిత్రమైన కథ రాసుకున్నావు, అక్కడ పవిత్రమైన ఆర్టిస్టు యాక్ట్ చేయాలి కదా. అందువల్ల ఈ లింకులు పెట్టి మాట్లాడడం కూడా అవేంటి దిక్కుతోచగా మాట్లాడుకున్న మాటలన్నమాట. నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి బహుశా అఖీరానందాన్ని అప్పగించినట్టయితే అత్తారింటికి దారేది లాంటి ఒక పెద్ద హిట్ ఇచ్చి ఆయన ఇటు సోషలు, అటు యాక్షను, ఇటు డ్రామా అన్నీ చేయగలడు అని నిరూపించాలి. అంటే డైరెక్టర్ తాలూకు ఆలోచనలు అలాగ ఉండాలి. ఇప్పుడు రాజమౌళి చేతిలో తారక్ని పరిచయం చేశాడు, సోషలు, జానపదం అన్నీ. అంటే ఆయన ఏవేవి బాగా చేయగలడు అన్నీ చూపించేశాడనమాట. అందుకే గుప్పున వెలిగాడనమాట. ఇప్పుడు మన స్టూడెంట్ నెంబర్ 1 తీసుకోండి, సింహాద్రి తీసుకోండి, యమదొంగ తీసుకోండి, ఎలా మౌల్డ్ చేశాడైనా. ఇప్పుడు యమదొంగలో పౌరాణిక పాత్ర అంటే ఆర్టిస్ట్లో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ని అంటే ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత పేరు వస్తుంది ఆర్టిస్ట్కి. ఒకవేళ ఆయన చేతిలోకి వస్తే మాత్రం అది పెద్ద బాధ్యత. ఇక నష్టపోయాడంటారా? ఒక ఆంధ్రదేశానికి ఉప ముఖ్యమంత్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్ళి మీతో 5 నిమిషాలు మాట్లాడాలంటే పక్కొచ్చి కూర్చొని మాట్లాడతాడు. అంతకంటే ఆయనకి సంపద ఇంకేముందండి? ఇప్పుడు ఆయన నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాసు ఈయనకి ఏమి చేస్తాడో, ఏ విధమైన మేలు చేస్తాడో, ఈయన కృతజ్ఞత ఎలా తీర్చుకుంటాడో మనం చూడలేదు కదా. ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా ఉన్నాడు, రేపు ఎలాగుంటాడో, ఎంతటి వాడిని చేస్తాడో. అంటే ఎవరైనా ఉపకారం చేస్తే మర్చిపోలేని మనిషి అని మనమే అనుకుంటున్నాం. అంటే ప్రాణ స్నేహితుని మర్చిపోతాడా? ఇందులో నష్టపోయేది ఏముంది? త్రివిక్రమ్ నష్టపోయింది ఏముందండి? ఆంతరంగికుడు, ఆత్మ బంధువు అయిపోయాడు ఆయన.
రేపొద్దున ప్రభుత్వం వాళ్ళది. అంతే కదా, కొండంత ధైర్యం వెన్నంటి ఉంటుంది కదా. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఇష్టానుసారంగా ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎవరైనా మాట్లాడగలరా? ఎవరైనా గద్దించగలరా? మందలించగలరా? ఇదంతా సంపద కదా, అంతా సంపద కదా. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమాలు చేయాలంటే నువ్వు అన్నాను కానీ 10 మంది ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఒకటి ఉంది, కిస్ ది మదర్ అండ్ విన్ ది చైల్డ్ అని, అలాగే కిస్ ది చైల్డ్ అండ్ విన్ ది మదర్ అని. దాని అర్థం ఎంత చెప్పినా అది రాంగ్ ప్రొవర్బ్ అయినా సరే, ఆ బిడ్డని ముద్దాడితే తల్లికి ఎంతో ప్రేమట అతని మీద, అలాగే తల్లిని ముద్దాడితే బిడ్డకి, తల్లి ముద్దాడేవాడు భర్తే కదా, బిడ్డకి అంత ప్రేమట. అలాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్ పొంగిపోతాడు, అంతే కదా. అలాగే పవన్ కళ్యాణ్ జనంలో బాగా పేరు తెచ్చుకుంటే త్రివిక్రమ్ పొంగిపోతాడు. ఆ పొంగిపోవడానికి ప్రత్యక్షమైన నిదర్శనమే ఏడుకొండలు కాలినడకన ఎక్కి ముక్కు తీర్చుకోవడం. అంతకు మించిన ఉదాహరణ ఏమి లేదు గనక త్రివిక్రమ్ ఏమి నష్టపోలేదు, ఆయన తాలూకు అదృష్టం పండిందని మనం చెప్పుకోవాలి. సార్ ఇప్పుడు మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ ఒక సినిమా కోసం అయితే ప్రేక్షకులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అది పాసిబుల్ అయ్యేలా కనబడట్లేదు అని అంటున్నారు. అవకాశం లేదండి, మనమే చెప్పేస్తున్నాం కదా. ఈ 3 సినిమాలు ఈయన తిరగవలసిన మనిషి, పవన్ కళ్యాణ్ ఏమిటో ప్రజల్లో నిరూపించుకోవలసిన మనిషి, ఇంట్లో కూర్చోడు, ఈయన మాటలన్నీ గుర్తున్నాయి. ఇవన్నీ ఏదో కొంతైనా చేయాలి కదా. ఈ 3 సినిమాలు పూర్తి చేస్తే చాలు. అందుకే అంటున్నాను 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే చాలు. అంత తీరిగ్గా సినిమా చేసే అవకాశం ప్రస్తుతానికి ఉండదు నా ఉద్దేశంలో. ఏదైనా పొలిటికల్గా సబ్జెక్ట్ ఎవరైనా రాస్తే ఆయన ఎలక్షన్కి, ఆయన వ్యక్తిత్వానికి ఉపయోగపడే సబ్జెక్టులు తమిళనాడులో అలా రాసేవారు. ఎంజీఆర్ సీఎంగా ఉంటుండగాను ఆయన ప్రజల్ని ఎలా ప్రేమిస్తాడు, ప్రజలకు ఎలా సేవ చేస్తాడు, ప్రజలు కష్ట సుఖాలను ఎలాగ ఆలోచిస్తాడని స్క్రిప్ట్లు వచ్చాయి అన్నమాట. దాంతో ఆకాశంతో ఎత్తికి వెళ్ళిపోయాడన్నమాట. అలాంటివి వస్తే చేయొచ్చు, అది ప్రాపగండా కదా, పబ్లిసిటీదే కదా. అంతేగాని మామూలుగా బాయ్ మీట్స్ గర్ల్ అట్లాంటివి మళ్ళీ ఇప్పుడు ఉన్న బుద్ధి ఉందో, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అమ్మాయిలతో డ్యాన్స్ ఏమిటా అంటారు, అంతే కదా. అందువల్ల అది అవకాశం లేదు. సార్ ఇప్పుడు మరి త్రివిక్రమ్ గారు అంటే గుంటూరు కారం సినిమా చూసాం, అది మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది, పెద్దగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారా త్రివిక్రమ్ గారు అని, చాలా గ్యాప్ వచ్చింది ఆయన దగ్గర నుంచి సినిమా రాబట్టి, ఒక హిట్, సరైన హిట్ రాబట్టి అని అంటున్నారు. మరి ఆయన కంబ్యాక్ ఇస్తారంటారా సార్? ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. అఫ్కోర్స్ నా వీడియోలు చూస్తారనుకుంటాను. ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. తనను తాను హైఫైగానే చూస్తారు నా ఆలోచనలు. అంటే ఆయనకు ఉంటుంది, బయట చెప్పడు. అంటే అలాగే లేండి, ఆయన ఆలోచనలు గొప్పవి, ఆయన మాటలు గొప్పవి. నా దృష్టిలో ఆత్రేయ గారి తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, ఆయనది సహజంగా ఉండేది, ఇది కొంత డ్రామాటిక్గా ఉంటుంది. అలా చెప్పడానికి నాకు అర్హత ఉంది. నేను కాస్తో కోస్తో రైటర్ని, టెక్నీషియన్ని. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే, ఒక అజ్ఞాతవాసి, ఒక కలేజా లాంటి స్క్రిప్ట్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే, ఒక చిన్న ఉదాహరణ ఆయనకి అర్థమయ్యేలా చెప్తున్నాను. రాజమౌళి మర్యాద రామన్న తీశాడు. ఆయన ఏం చేస్తారంటే ప్రేక్షకులకి అసలు ముందు థియేటర్స్కి వెళ్ళకముందే అందులో కథ చెప్పేస్తాడు. ఆ కథే మర్యాద రామన్న. మర్యాద రామన్లో సినీలు బయటకు వస్తే చంపేస్తారు. దానికి ఒక పెద్ద సెట్ వేసి అదే మొత్తం టోటల్ అంతా వచ్చి పిలుస్తారు కానీ రాడు. కారణం ఏంటంటే వస్తే చంపేస్తారు. అదే కథ అన్నమాట. ఆ కథను బాగా డైజెస్ట్ చేయించాడు. అలాగే ఏగా కథ ఏంటి, ఓ ప్రేసి ప్రేమిలేమో విడదీసినట్టయితే వాడు ప్రియుడు ఏగ్గా మారిపోయి పగ తీర్చుకుంటాడు. అదే కథ కదా. అది ముందు ప్రేక్షకులు చెప్పేస్తాడు, అది బాగుంటుందన్నమాట. ఇది అలా కాదు. అది ఏ సినిమాని ఎలాగా ప్రొజెక్ట్ చేయాలో తెలిసిన వ్యక్తి రాజమౌళి. గుమ్మనంగా ఉండే వ్యక్తి, ఎక్కువ మాటలు ఎలాగైతే మాట్లాడో అలాగే గుమ్మనంగా ఉండే వ్యక్తి ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా మీ స్క్రిప్ట్ని మీరు కాన్ఫిడెన్స్తో చూడకూడదు. మీ స్క్రిప్ట్కి మీరే శత్రువు అనుకొని తునకలుగా నరకాలి సన్నివేశాలని. ఇది ఒకటి ఉండకూడదు అని మీరే చెప్పాలి. మీకెవరు చెప్తారండి? మీకు ఎవరు చెప్పలేరు, మీ ఎదురు మాట్లాడమేనా అంటారు కదా ఎవరికైనా.
మా గురువు గారికి కూడా అలాగే ఉండేది అన్నమాట. ఆయన చెప్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. తర్వాత వీళ్ళందరూ వచ్చి పాడు చేసేవారు కథని. ఎవరి మాటలు వినకూడదు కథారచనలో మాత్రం. అది చెప్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, వివిధ సినిమాల్లో సక్సెస్ అయిన సినిమాల్లో సన్నివేశాల గురించి చెప్తారు. ఇది కొంచెం బ్రెయిన్ ఆటోమేటిక్గా మెల్ట్ అవుద్ది. అది ఉండకూడదు. మీరు నమ్ముకున్న కథని మీరు తీయాలి. మీ కథకు మీరే శత్రువుగా ఖండించాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.